మనోహర్ నాయుడు గారు నమస్తే అండి. సార్ మీరెలా చెప్తారు? టీటీడీ ముఖ్యంగా తెలంగాణ మంత్రులు వెళ్ళినప్పుడు తిరుమలలో సరైన వసతి కానీ సదుపాయాలు కానీ పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిజంగా తెలంగాణ భక్తులను టీటీడీ నిర్లక్ష్యం చేస్తుందంటారా నిజంగానే? అసలు ఇన్కమ్ వచ్చేదే తెలంగాణ వాళ్ళ నుంచి అండి. రైట్. మనోహర్ నాయుడు గారు నమస్కారం అండి. ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో పాల్గొన్న పెద్దలు మేడం గారికి నమస్కారాలు. సార్, ముందుగా నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామినికి మహాభక్తునిగా ఒక హిందువుగా మాత్రమే మాట్లాడుతున్నాను అనుకోండి. నేను ఒక పార్టీ తరపున మాట్లాడడం లేదు. నేను ఇప్పుడు మాట్లాడేటువంటి మాటల్లో సత్యాన్నే మాట్లాడతాను, నిబద్ధతతో మాట్లాడతాను. ఎందుకంటే ఇది భగవంతుని యొక్క గౌరవానికి సంబంధించిన విషయం. సార్, ఇప్పుడు ముఖ్యంగా కొండా సురేఖ గారు శ్రీశైలంలో దర్శనం చేసుకున్న తర్వాత తన విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడినటువంటి దాంట్లో ఒకటేంటో, శ్రీశైలం అనేటువంటి దేవస్థానం మాకుండింది, తెలంగాణకు ముందు అది జారిపోయింది, తప్పిపోయింది మా నుండి అనడం అనేది కూడా నిజంగా ఇది ఖండించదగ్గ విషయం అండి. ఇంతకు ముందు తెలంగాణ కాదండి, ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్. అంటే తెలంగాణ అనేది విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్ గా ఉండింది కాబట్టి శ్రీశైలం దేవస్థానం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తర్వాత తెలంగాణ విడిపోయినప్పుడు ఆ విడిపోయేటువంటి క్రమంలో శ్రీశైలం దేవస్థానం ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, భద్రాచల శ్రీరాముడు తెలంగాణకు పోయినా, ఇవి విడిపోయినటువంటి జరిగినటువంటి సంఘటనలు. ఇవి పెద్దలు చేసినవే. కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు విడదీసి చేసినటువంటి విషయాలే ఇవన్నీ కూడా. మేడం గారు మళ్ళీ దాన్ని మాట్లాడారు. ఈరోజు టీటీడీ విషయానికి వస్తే, టీటీడీలో ముఖ్యంగా మాట్లాడినటువంటి మాటల్లో సురేఖ గారు, మరి ఆమె మాట్లాడడం నిజంగా ఇది విచారదగ్గ విషయం అండి. ఆమె ఒక గౌరవ మంత్రి గారు, తెలంగాణలో మంత్రిగా చేస్తూ మరి ఆలయం గురించి ఇలా మాట్లాడవచ్చు అని ఆమెకు తెలుసో లేదో తెలియదు, కానీ ఆమె మాట్లాడడం నిజంగా బాధాకరం, విచారకరం. ఇది ముఖ్యంగా ఆమె మాట్లాడేటువంటి విషయంలో తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఏంటండి, ఒకటి అడుగుతున్నా, ఈరోజు నేను మేడం గారిని అడుగుతున్నా, అక్కడ టీటీడీలో తెలంగాణ భక్తులకు ఒక రకంగానో, ఆంధ్రప్రదేశ్ భక్తులకు ఒక రకంగానో, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళ ఒక రకంగానో చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అక్కడ భక్తులు అండి అంతవరకే. ఏ రాష్ట్రం నుండి వచ్చినా, ఒక తెలంగాణే కాదు, ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే దేవుడు కాదండి, యావత్ ప్రపంచానికి దేవుడు ఆయన. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు, అన్ని దేశాల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అవును మనోహర్ నాయుడు గారు, నేను కూడా అదే అడిగాను పుష్పరాళ్ళ గారిని. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కావాలంటే మళ్ళీ ఇంకోసారి అక్కడ పంపించి నేను వెళ్తాను, ఆ క్లిప్పింగ్స్ అన్ని తీస్తాను విత్ పర్మిషన్ తీసుకొని, ఛానల్ నేను పెట్టిస్తాను, అప్పుడు మాట్లాడదండి. మనోహర్ నాయుడు గారు, అవన్నీ మాకు తెలియదని కాదు, దేవుడి విషయాలు అలా ఉంటది అదన్నీ కాదు మాకు. నేను 2 రాష్ట్రాల మంత్రికి చేశాను, నేను చూశాను, చెప్తున్నాను, నాకు జరిగిందని చెప్తున్నాను. సరే, ఆ శ్రీశైలం సబ్జెక్టు నేను మాట్లాడలేదు, నాకు తెలీదు. నేను ఆ విషయంలో సరే అది అవునన్నా కాదన్నా అది తర్వాత విషయం. కానీ ఇక్కడ మాత్రం వివక్షత, ఆ లెటర్స్ పడేస్తున్నారు, చూడట్లేదని స్వయంగా మా మంత్రులు బాధపడిన సందర్భాలు చాలా మంది ఉన్నారు. గతంలో 10 years లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్పట్లేదు. రైట్ మనోహర్ నాయుడు గారు, నేనేమంటున్నానంటే ఇప్పుడు నిజంగానే రాజకీయ నాయకుల విషయంలో అలా ప్రవర్తించారా, లేకపోతే సాధారణ భక్తుల విషయంలో కూడా అలా ప్రవర్తించారంటే, సాధారణ భక్తుల విషయంలో కూడా టీటీడీ అలాగే వ్యవహరిస్తుంటున్నారు. ఎందుకంటే మనం సాధారణంగా చాలామంది భక్తులు తండోపతండాలుగా వెళ్తుంటారు, వేల మంది భక్తులు వెళ్తుంటారు. నిజంగా ఆంధ్ర తెలంగాణ చూసే టైం ఉంటుందో వాళ్ళకి అసలు? సార్, అదే కదా ఇప్పుడు చెప్తున్నామండి. ఇంతవరకు సార్ నాకున్నటువంటి అనుభవంలో నేను ఆ దేవస్థానానికి ఎన్నో పలుమార్లు పోయినా కూడా నేను గమనించిన, లేకపోతే యాజ్ పర్ రూల్స్ కూడా కానీ ఎక్కడ కూడా భక్తులు ఏ ప్రాంతం వాళ్ళు అని చూడరు. అక్కడ చూసేది ఒకటే, సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, తర్వాత బ్రేక్ దర్శనం. ఇలాంటి వాటిలో ఆయా క్యాడర్లు సర్వదర్శనాన్ని ఉచితంగా పోయే వాళ్ళని పంపిస్తారు. అలాగే శీఘ్ర దర్శనం 300 రూపాయల టికెట్లు వాళ్ళని పంపిస్తారు. బ్రేక్ దర్శనము ఇలాంటి రాజకీయ నాయకులు, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళని పంపిస్తారు. ఇవి 3 మాత్రమే అక్కడ ఉన్నాయి తప్ప
ఇక్కడ ఏ ప్రాంతం ఈ ప్రాంతం వాళ్ళకి ఇలాగా, ఈ ప్రాంతం వాళ్ళకి ఇలాగా అని అయితే తిరుమలలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. అది మరి వాళ్ళకు మేడం గారు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మనకైతే అర్థం కావట్లేదు. మనోహర్ నాయుడు గారు ఇక్కడ ఒక దేవుడు పాయింట్ భక్తుడు కదా, మేము కూడా వెంకటేశ్వర రైట్ స్వామి రైట్ భక్తుడిని. రైట్ నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడినే. మా ఇంటి దైవము, మాకు అది కులదైవంగా ఉండే. సో ఇప్పుడు కూడా ఉన్నారు. సో మేము అబద్ధం చెప్పాల్సిన అగత్యం కానీ రాజకీయ నాయకులుగా నేను చెప్పనాలా? మరి నువ్వు ఎవరితో అలా మాట్లాడినావు కూడా నీవు ఎలా, ఏ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ నేనే స్వయంగా చూశాను అని చెప్తున్నాను. నీకు ఎన్ని టెంపుల్స్ లో కావాలి?